यात्रिगण रुपया ध्यान दें। एपिसोड नंबर 86 आने वाली एपिसोड अब आया है। ये पूरा देख के आपका ओपिनियन बता देना। एपिसोड స్టార్ట్ करने से पहले ప్రీవియస్ ఎపిసోడ్ రీక్యాప్. ప్రీవియస్ ఎపిసోడ్ లో బొరుటో అన్కాన్షియస్ అయిన తర్వాత కళ్ళు తెరిచి ఇవగాకరేలోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మొత్తం తిరిగి అకాచుచి హెల్ప్ ద్వారా ఒనోకిని కలుస్తారు. ఒనోకిని కలిసిన తర్వాత ఒనోకి వీళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళు షాక్ అయిపోతారు. అప్పుడే అక్కడికి కు వచ్చి ఒనోకిని ఫాదర్ ని పిలిచి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. బొరుటో వాళ్ళు ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు. శారద ఇంకా చోచో ఈనోజిన్ దగ్గరికి వెళ్తారు. షికడైని ఒక అకుటా తీసుకువెళ్ళిపోతుంది. బోరుటో ఈ ఒనోకి తాతను తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు. బోరుటో ఒనోకి తాతను తీసుకొని సెంజు ప్లేన్స్ లోకి వెళ్ళిపోతాడు. సెంజు ప్లేన్స్ అంటే ట్రైనింగ్ బ్యారియర్, అందులో ట్రైనింగ్ చేసుకుంటా ఉంటారు. ఇదే టైంలో మీట్స్ కి తన విల్ ని తెలుసుకునే ప్రాసెస్ లో ఇక్కడ ఈ సైంటిస్ట్ కి వీళ్ళందరికీ హెల్ప్ చేస్తా ఉంటాడు. తన మీద టెస్ట్లు ఇవన్నీ చేస్తారు. తన మీద కర్స్ మార్క్ ఉంటది, తీయడానికి ఇబ్బంది పడతా ఉంటారు ఆ సైంటిస్ట్. ఆ తర్వాత ఆ సైంటిస్ట్ కు దగ్గరికి వెళ్లి ఒక 5 హార్ట్స్ కావాలి అనేసి అంటే షికడాయిని ఫస్ట్ గా బలిద్దామని చెప్పి ట్రై చేస్తారు. షికడాయ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అప్పుడే కు వాళ్ళు యోగాకురన్ కంట్రోల్ లోకి తీసుకోవడానికి ఫిక్స్ అవుతారు. ఈ బోరుటో వాళ్ళు కూడా ఆ సెంజు ప్లేన్స్ లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్ లో ఈ క్యారెక్టర్ ఎవరా అని అడిగితే చాలా మంది ఆన్సర్ ఇచ్చారు కరెక్ట్ గా. అంటే ఈజీగానే పెట్టా. సో ఈసారి ఇది ఎవరో చెప్పండి. ఇది కొంచెం టఫ్ గా పెడతా. ఆన్సర్ యాక్యురేట్ గా తెలియకపోయినా మీకు తెలిసిన ఆన్సర్ పెట్టండి. ఎపిసోడ్ 86 కొజుచిస్ విల్. ఒనోకి బోరుటో బయటికి వచ్చేసిన తర్వాత ఒనోకి తాత బోరుటోని అలా తీసుకొని వెళ్తా ఉంటాడు. బోరుటో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంటే నేను ఇదంతా చేయడానికి కారణం ఏంటో నీకు చూపిస్తా పదా అని చెప్పి తీసుకువెళ్తాడు. ఒక దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం రాళ్లతోనే ఉంటది. ఏంటి ప్లేస్ అని బోరుటో అడిగితే ఈ ప్లేస్ లోనే నా మనవాడు కొజుచి చనిపోయాడు. కట్ చేస్తే సీన్ ఇవగాకరే హెడ్ క్వార్టర్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. కొనుచుచి ఇక్కడ గెంజుచ్చులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగింది మొత్తం వేరే విలేజెస్ కి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటాడు. అదే టైంలో అక్కడికి కు ఇంకా ఆ నలుగురు సింథటిక్ హ్యూమన్స్ వస్తారు. వాళ్ళు వచ్చి యోగాకరే మొత్తాన్ని అకుటాస్ తో కంట్రోల్ చేసుకుంటారు. కు అక్కడ యోగాకరే అంతా చూసి కొనొచ్చుచి అండర్ లో యోగాకరే ఎంత చండాలంగా ఉంది ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు తనలో తాను. ఆ తర్వాత కోకియోకి మొత్తం అకుటాస్ అన్నిటిని నీ కంట్రోల్ లో పెడుతున్నా బిడ్డ, మంచిగా చూసుకో అనేసి అంటే అప్పుడే కోకియో చెప్తాడు షికడాయ్ తప్పించుకున్నాడు అనేసి అంటే కు అంటాడు తను తప్పించుకున్నాడులే, ప్రెజెంట్ అయితే మన ఇంపార్టెన్స్ లార్డ్ ఒనోకిని కనిపెట్టడం అని కు అంటాడు. కట్ చేస్తే ఇక్కడ ఒనోకి తాత బోరుటో దగ్గర ఉన్నప్పుడు ఒనోకి తాత చెప్తాడు 4th గ్రేడ్ నింజా వార్ తర్వాత మా విలేజ్ చాలా డామేజ్ తీసుకుంది. మా విలేజ్ లో చాలా మంది చనిపోయారు. కానీ మేము దాన్ని అంతటిని నిలదొక్కుని మళ్ళీ మా విలేజ్ ని బాగా కట్టగలిగాం. ఆ టైంలోనే నా మనవాడు కొజుచి చాలా ఎక్సైట్ అయ్యేవాడు గెనీన్ అవటానికి అని చెప్పేసి. ఆ టైంలో మా మనవాడు నన్ను నేను సుచికాగే అయ్యే వరకు నువ్వు బ్రతికుండు తాత అనేసేవాడు. అప్పుడే ఒనోకి తాత చెప్తాడు నువ్వు సుచికాగే అవ్వాలంటే నీకు మంచి డిటర్మినేషన్ ఉండాలి. ఎలాంటి శత్రువు ఉన్నా సరే నువ్వు అక్కడి నుంచి పారిపోకుండా ఉండేలా ఉండాలి. అప్పుడే వాళ్ళు సుచికాగే అయ్యేంత గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పేసి అంటే కొజుచి అదంతా మైండ్ లో దింపేసుకుంటాడు. ఆ తర్వాత కొంతమంది షినోబీస్ అక్కడికి వచ్చి ఈ విలేజ్ సీక్రెట్స్ అన్ని దొబ్బేద్దామని ట్రై చేస్తే అక్కడ కొజుచి వెళ్లి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. వాళ్ళని ఆపుతున్న క్రమంలో కొజుచి చాలా డామేజ్ తీసుకుంటాడు. అప్పుడే కురోత్సుచి చెప్తుంది ఈ దొంగతనం చేస్తున్న షినోబీలందరినీ కొజుచి ఒక్కడే ఆపాలని ట్రై చేస్తాడు రీఎన్ఫోర్స్మెంట్స్ వచ్చే వరకు. అప్పటికే ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒనోకి అదంతా తన మీద బ్లేమ్ చేసుకుంటాడు. నేను సుచికాగే అవ్వాలి అని చెప్పేసి అలా ఉండమని చెప్పానని చెప్పి ఇదంతా చేశాడు. ఇప్పుడు వీడి చావుకి నేనే కారణం అని చెప్పి ఒనోకి చాలా ఫీల్ అవుతాడు. ఒనోకి తాత వాళ్ళ మనోడు చనిపోయిన బాధలోనే ఈ అకుటాస్ ని క్రియేట్ చేశా అని చెప్పి బోరుటోకి చెప్తాడు. ఒక రోజు ఒనోకి తాత దగ్గరికి ఈ సైంటిస్ట్ డాక్టర్ అని చెప్తున్నా కదా, రెండో ఒకటే డాక్టర్ అని చెప్తాడు. డాక్టర్ వచ్చి ఒనోకి తాతకి తన ఐడియాస్ ని చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత డాక్టర్ ఒనోకి తాతతో కలిపి ఈ కూని ఫ్యాబ్రికేట్ చేస్తాడు ఫస్ట్. ఆ తర్వాత మిగతా ఫ్యాబ్రికేషన్స్ కూడా క్రియేట్ చేస్తారు. అప్పుడే అకుటాస్ ని కూడా క్రియేట్ చేస్తారు. ఇదంతా బోరుటోకి చెప్తూ మేము లీఫ్ షినోబీస్ తో ఏం ఫైట్ చేయాలని మాకు లేదు, మాకు పీసే కావాలి. ఇదంతా అయిపోయిన తర్వాత లీఫ్ షినోబీస్ ని కూడా మేము వదిలేస్తాం అని చెప్పి బోరుటోకి చెప్తాడు. బోరుటో ఇలా అడుగుతాడు నువ్వు వాటిని క్రియేట్ చేయడానికి ఒక శాంపిల్ ని యూస్ చేస్తా ఉన్నావు కదా, ఆ శాంపిల్ ఏంటి అనేసి అంటే ఒనోకి తాత చెప్తాడు వైట్ జెట్స్ ని యూస్ చేస్తాం వాటిని క్రియేట్ చేయడానికి అని. బోరుటో నువ్వు ఆ వైట్ జెట్స్ ని యూస్ చేస్తున్నావు, అవి ఎంత డేంజరో నీకు తెలుసా? ఈ వైట్ జెట్స్ ఓచుచుగికి సంబంధించిన వాడు కదా, నీకు తెలుసు కదా అనేసి అంటే వాడి వల్ల ఎంత డేంజర్ ఉందో నాకు తెలియదు. నేను మీట్ స్కీన్ అందుకే యూస్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళందరినీ స్టెబిలైజ్ చేయడానికి. ఒకసారి మీట్ స్కీన్ ని యూస్ చేసి వాళ్ళందరినీ స్టెబిలైజ్ చేసిన తర్వాత మీట్ స్కీ ఎలా ఉంటా అంటే అలాగే ఉండమని చెప్తా అని ఒనోకి తాత చెప్తాడు. కట్ చేస్తే కు యోగాకరే మొత్తాన్ని కంట్రోల్ లోకి తీసుకుంటాడు. ఎవరైతే కూకి అడ్డంగా నిలబడతారో అంటే ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తారు. అలా క్యాప్చర్ చేసిన వాళ్ళలో ఒక 5గురిని సెలెక్ట్ చేసి ఈ సింథటిక్ హ్యూమన్ హార్ట్స్ కి ఈ హ్యూమన్స్ హార్ట్ సెట్ అయ్యేలా అంటే
రిప్లేస్ అయ్యేలా ఒక 5 షినోబీస్ ని సెలెక్ట్ చేస్తారు. ఒనోకిస్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ఇదే టైంలో బోరుటో చెప్తాడు, నీ ప్లాన్ అంతా బానే ఉంది కానీ నేను 2 సింథటిక్ హ్యూమన్స్ ని ఎదుర్కొనేటప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్ చూసా. వాళ్ళు యాస్టీస్ హ్యూమన్స్ ఎలా ఉన్నారో అలానే అనిపించారు. వాళ్ళు ఎంత సింథటిక్ హ్యూమన్స్ అయినా వాళ్ళు మనుషుల్లాగే ఉంటారు కదా, వాళ్ళకి విల్లు ఉంటది కదా అని చెప్పేసి బోరుటో అంటే, నువ్వు ఎమోషనల్ గా ఫీల్ అవ్వకు, అవి జస్ట్ ఫ్యాబ్రికేషన్స్ మాత్రమే, ఫంక్షన్స్ ద్వారా వర్క్ అవుతాయి అని చెప్పేసి ఒనోకి తాత అంటాడు. బోరుటో చెప్తాడు, నాకు నువ్వు క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేషన్స్ గురించి తెలియదు గానీ మీట్స్కి గురించి అయితే తెలుసు. మీట్స్కి తన విల్ కోసం ఎలా అయితే ఇక్కడికి వచ్చాడో ఈ 5 కూడా అలానే వాళ్ళ విల్ ఉంటది కదా, మరప్పుడు షినోబీస్ ప్లేస్ లో వీళ్ళని సాక్రిఫైస్ చేయటంలో యూజ్ ఏముంటది అని చెప్పేసి వీళ్ళు అలా ఆర్గ్యూ చేసుకుంటారు. ఇంకా ఒనోకి అంటాడు, అవి ఫ్యాబ్రికేషన్స్ ఏ, మీట్స్ కి కూడా విల్ ఏం ఉండదు అనేసి అంటే, మీట్స్ కి విల్ ఉంటది అని చెప్పేసి బోరుటో ఆర్గ్యూ చేస్తా ఉంటాడు. వీళ్ళు ఇలా ఆర్గ్యూ చేసుకున్నప్పుడే బోరుటో, నేను నీ ప్లాన్స్ కి ఏకీభవించలేను అనేసి అంటే ఒనోకి, సరే నీ సావు నువ్వు సావు, నేను చేసేది నేను చేస్తా అంటాడు. ఇంతలో అక్కడికి కాకో వస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 87 ద సెన్సేషన్ ఆఫ్ లివింగ్. కాకో అక్కడికి వచ్చిన తర్వాత ఒనోకి తాతకు చెప్తాడు, మొత్తం మన ప్లాన్స్ అన్ని రెడీగానే ఉన్నాయి, ఇప్పుడు మీరు వచ్చి అగ్రీ చేస్తే మొత్తం మన ప్లాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా అయిపోతాయని చెప్పేసి అంటాడు. బోరుటోని ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి కాకో అడిగితే, బోరుటోని క్యాప్చర్ చేయి, బోరుటోని క్యాప్చర్ చేయకపోతే మొత్తం నా ప్లాన్స్ అన్ని కొనోహా వాళ్ళకి చెప్తాడు. సో బోరుటోకి డ్యామేజ్ ఏం బోరుటోకి ఏం డ్యామేజ్ జరగకుండా వాడిని క్యాప్చర్ చేయని చెప్పేసి అంటే, ఇంకా బోరుటో కాకో మీద అటాక్ చేస్తాడు. కాకో ఇక్కడ ఫస్ట్ బోరుటోని ఫైట్ చేయటం చూసి హ్యూమన్స్ ఏ ఫస్ట్ ఫైట్ చేస్తారా అని చెప్పేసి రియలైజ్ అవుతాడు. ఆ తర్వాత సీన్ ఇక్కడ కట్ అయ్యి ఈనోజిన్ వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు షికడా ఇంకా బోరుటో కనబడట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. ఇంకా వీళ్ళు అలా బయటికి వెళ్తా ఉంటే అక్కడ అకాట్సుచిని కలుస్తారు. అలా అకాట్సుచిని కలిసిన తర్వాత బోరుటో కనబడట్లేదు, షికడాయ్ కనబడట్లేదు అని చెప్పేసి ఇక్కడ జరిగిందంతా చెప్తారు. ఇక్కడ బోరుటో ఇంకా కాకో అలా ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఫైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకో ఒనోకి తాత నుంచి దూరంగా బోరుటోని తీసుకువెళ్లి అక్కడికి వెళ్లి, దా ఇక్కడ మనం ఫైట్ చేసుకుందాం, ఇక్కడ ఒనోకి తాత లేడుగా అని చెప్పేసి కాకో అంటాడు. బోరుటో అటాక్ చేస్తా ఉంటే కాకో తప్పించుకుంటా ఉంటాడు. ఆ తర్వాత బోరుటో కాకోని కొడదామని దగ్గరికి వెళ్తే కాకో అక్కడ పార్షియల్ షైన్ యూస్ చేస్తాడు. అది చూసి బోరుటో బిత్తరైపోతా ఉంటాడు. ఆ తర్వాత బోరుటో ఒక కోనాయికి బాంబ్ కట్టి కాకో మీదకి విసిరితే అక్కడ ఆ బాంబ్ పేలి మొత్తం స్మోక్ వస్తుంది. అది చూసి శారదా చోచో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అవుతారు. ఎనర్జీని ని అకాట్సుచిని తీసుకొని ఆ కేవ్ లోకి వెళ్ళిపోమంటారు. ఈ స్మోక్ చూసి ఒనోకి తాత కూడా అనుకుంటాడు, వీళ్ళు ఫైట్ చేసుకుంటున్నారా అని చెప్పి. ఇక్కడ బోరుటో తను చనిపోయాడా అనుకొని సైలెంట్ గా అలా వెళ్ళిపోతా ఉంటే వెనక నుంచి ఫాస్ట్ గా వచ్చి బోరుటోని పట్టుకుందాం అనుకుంటాడు కాకో, కానీ బోరుటో తప్పించుకుంటాడు. తర్వాత బోరుటో తన షాడో క్లోన్స్ తో కాకోని అటాక్ చేస్తా ఉంటే కాకో బోరుటో క్లోన్స్ ని ఇలా ఆపుతూ హ్యూమన్స్ తో ఫైట్ చేస్తా ఉంటే చాలా బాగుందిగా, నా హార్ట్ ఎగ్జిలరేట్ అయిపోతుంది, అంటే చాలా ఎక్సైట్ అయిపోతుంది అని చెప్పేసి అంటా ఉంటాడు. చూడలో మాట్లాడుకో అని చెప్పేసి బోరుటో స్పీడ్ గా పరిగెత్తుకుంటా వచ్చి ఈ కాకో కడుపులో కోనాయిని దింపేస్తాడు. అప్పుడే బోరుటోకి తెలుస్తుంది ఈ కాకో ఒక రాక్ క్లోన్ అని. బోరుటో అలా ఉన్నప్పుడు వెనకాతల నుంచి ఒరిజినల్ కాకో తన పార్టికల్ స్టైల్ ని యూస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తా ఉంటే అప్పుడే అక్కడికి శారద వచ్చి ఫాట్ మన ఒకటి కొడుతుంది. ఇంకా వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత కాకో ఇంకా చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతాడు ఫైట్ చేయడానికి. ఇక్కడ ఇవగాకరే హెడ్ ఆఫీస్ కిందన కు అక్కడ అకుటాస్ అందరికి కమెంట్ చేస్తాడు, ఎలా అయినా షికడాయ్ వెతకండి అని. ఈ అకుటాస్ అన్ని అలా వెతుకుతా ఉంటే అదే టైంలో షికడాయ్ హెడ్ ఆఫీస్ లోకి బయలుదేరతాడు. అలా వెళ్తా ఉంటే ఒక అకుటా చూస్తుంది. ఆ అకుటాని తన షాడో పెరాలసిస్ తో అలా ఆపి దగ్గరికి వెళ్లి దాని మాస్క్ పగలు కొడతాడు. ఇంకా ఆఫీస్ లోకి వెళ్లి కొనోహాకి ఫోన్ చేసి చెప్తాడు. అక్కడ షికమారు ఎత్తుతాడు. షికమారు అని సైలెంట్ గా వినమని చెప్పి మొత్తం ప్లాన్ అంతా చెప్తాడు. ఇదే టైంలో ఈ అకుటా ఒకటి చనిపోయింది కదా, వేరే అకుటా వచ్చి కూకి చెప్పంగానే కు ఈ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్దామని చెప్పి పరిగెడతా ఉంటాడు. షికడే ఇప్పుడు చెప్తాడు షికమారుకి, ఈ విలేజ్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకున్నారు, ఇప్పుడు నేను వాడికి దొరకాలన్న ఇంటెన్షన్ తో అయితే లేను, కానీ ఇప్పుడు నా ఎనిమి నా దగ్గరికి వస్తున్నాడు, సో నేను చేయాల్సింది నేను చేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కు లోపలికి వచ్చి చూసేపాటికి షికడాయ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కట్ చేస్తే ఇక్కడ బోరుటో శారదా వీళ్ళంతా కాకోతో ఫైట్ చేస్తా ఉంటారు. బోరుటో తన షాడో క్లోన్స్ ని యూస్ చేసి కాకోని అటాక్ చేస్తా ఉంటే ఇదే టైంలో చోచో తన బండ ఫామ్ లోకి మారి గుద్దుదామని చూస్తుంది. అలా గుద్దుదాం అనుకునే టైంలోనే కాకో తన పార్టికల్ డస్ట్ రిలీజ్ ని ఓపెన్ చేస్తాడంటే ఆ జుట్సుని యూస్ చేసి వాళ్ళని అటాక్ చేద్దాం అనుకుంటాడు. ఇంతలో శారదా అంటే సాకురా కూతురు కదా, సారీ శారదా సాకురా కూతురు కదా, పాట్మన్ భూమిలోకి ఒకటి కొట్టంగానే అక్కడ భూమి మొత్తం పెచ్చులు పెచ్చులుగా వచ్చేసి ఆ డస్ట్ పార్టికల్ ఉంటది కదా ఇలా వెనక్కి పడింది. ఆ వెనకతలో ఒక రాయి మొత్తం డ్యామేజ్ అయ్యి చోచో మీద పడుతుంది. ఆ తర్వాత కాకో చోచోని ఇలా కోనాయితో గుచ్చుదామని సైడ్ కి గుచ్చుతాడు. ఇంకా వీళ్ళు వేరే కోనాయిని వేసిన వెంటనే కాకో అక్కడ నుంచి తప్పించుకుంటాడు. బోరుటోకి ఇప్పుడే అర్థమవుతుంది కాకోకి అటాక్ చేసే ఛాన్స్ ఉన్నా సరే చేయట్లేదు, ఎందుకు అలా చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. కట్ చేస్తే ఆకున్ దగ్గరికి ఈ కిరారా వస్తుంది. ఆకుని ఒక్కటి తన్నిన తర్వాత ఇంకా ఈనోజిన్ అక్కడికి వచ్చి ఆకుని సేవ్ చేద్దామని ట్రై చేస్తారు. అప్పుడే ఈనోజిన్ మీద కిరారా తన గెంజుట్సుని యూస్ చేస్తుంది.
కట్ చేస్తే కొనోహాలో షికమారు, నారుటో, కకాషి, సునాడేలకి మొత్తం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత కకాషి సునాడేని విలేజర్స్ తో మాట్లాడమని చెప్పి నారుటో ఇంకా షికమారు ఇవగాకురేకి వెళ్దామని ఫిక్స్ అవుతారు. షికమారు చెప్తాడు, ఇవగాకురే విలేజర్స్ తో నేను ఎలా అయినా మాట్లాడి లార్డ్ సెవెంత్ వెళ్లేలా నేను ట్రై చేస్తా అని చెప్పేసి అంటాడు. సీన్ ఇక్కడ కట్ చేస్తే శారదా ఇక్కడ తన షారింగాని యూస్ చేసి కాకోని అబ్జర్వ్ చేస్తా ఉంటది. అదే టైంలో కాకోతో బోరుటో ఇంకా చోచో రాళ్ళని విసురుతూ బోరుటో తన షాడో క్లోన్స్ యూస్ చేస్తూ ఫైట్ చేస్తా ఉంటారు. ఆ గ్యాప్ లోనే శారదాకి అర్థమవుతుంది, కాకో ఒక్కసారి తన పార్టికల్ డస్ట్ ని రిలీజ్ చేసిన తర్వాత 20 సెకండ్స్ వరకు ఏ జుట్సుని యూస్ చేయలేడు అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అలా అటాక్ చేస్తా ఉంటే పర్ఫెక్ట్ టైం చూసి తన ఫైర్ జుట్సుని యూస్ చేస్తుంది. కాకో బట్టలన్నీ నాశనం అయిపోతాయి, ప్యాంట్ ఉంటదిలేండి. అప్పుడే ఇంకా కాకో తన లిమిట్స్ ని ట్రస్ పాస్ చేయాలని చెప్పి అక్కడ ఒక పెద్ద డస్ట్ రిలీజ్ ని యూస్ చేస్తాడు. అలా యూస్ చేస్తున్నప్పుడే తన బాడీ బ్రేక్ డౌన్ అవుతా ఉంటది. ఒనోకి ఇదంతా చూస్తా ఉంటాడు దూరం నుంచి. కాకో ఆ డస్ట్ పార్టికల్స్ ని అలా కంటిన్యూగా యూస్ చేసి బోరుటోని ఒక దగ్గర క్యాప్చర్ చేయగలుగుతాడు. అలా క్యాప్చర్ చేసి బోరుటో మీదకి తన పార్టికల్ రిలీజ్ ని ఇలా అటాక్ చేద్దామని పెద్దది క్రియేట్ చేసి ఇలా బోరుటో మీదకి అటాక్ చేస్తాడు. అది బోరుటోని రీచ్ అయ్యేపాటికే కాకో చనిపోతాడు. ఆ తర్వాత శారదా ఇంకా చోచో బోరుటో దగ్గరికి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసావా, ఈ ఫ్యాబ్రికేషన్ నేను చెప్పిన మాటను జవదాటకుండా నిన్ను అటాక్ చేశారే గానీ నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పేసి ఒనోకి తాత అంటాడు. ఇప్పుడే అక్కడికి ఈనోజిన్ వచ్చి బోరుటో పీక మీద కోనాయిని పెడతాడు. శారదాకి అర్థమవుతుంది ఈనోజిన్ గెంజుత్సులో ఉన్నాడు అని. ఇంకా కాకురు అక్కడికి వచ్చి మీరంతా లార్డ్ కూ దగ్గరికి రావాల్సిందే అని చెప్పేసి అంటది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 88 క్లాష్ కోకుయో. బోరుటో వాళ్ళని అకాచుచిని ఒనోకి తాత అలా విలేజ్ కని చెప్పి తీసుకువెళ్తా ఉంటాడు. మీ వల్ల ఇంకేమి ఎక్కువ సమస్యలు రాకూడదు అని చెప్పేసి అంటూ విలేజ్ లోపలికి తీసుకువెళ్తా ఉంటే ఆ విలేజ్ మొత్తం ఖాళీగా ఉండి ఎవరు లేకపోవడం చూసి ఏం జరిగింది అని చెప్పి కిరారా అడిగితే ఇదంతా కూనే చేశారు, కూనే అడగండి ఏం జరిగిందో అనేసి అంటే ఇంకా ఒనోకి తాత కూ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూ చెప్తాడు, నాన్నగారు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా బానే జరుగుతుంది, ప్లాన్ ఇప్పుడు ఆఖరి స్టేజ్ కి వచ్చింది అనేసి అంటే ఒనోకి అడుగుతాడు, అది పక్కన పెట్టు, విలేజర్స్ అంతా ఏమయ్యారు, ఈ అకుటాస్ ఎందుకు విలేజ్ లో తిరుగుతున్నాయి అని కూని అడిగితే కూ చెప్తాడు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చాలా వరకు మారిపోయింది, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్యాబ్రికేషన్స్ లైఫ్ అయిపోతా వచ్చాయి, అందుకని చెప్పేసి ఇంకా ఈ హ్యూమన్స్ అందరినీ ఒక దగ్గర సెక్యూర్ చేసి ఉంచాం. ఇంకా డాక్టర్ చెప్పారు మేము గనక బాగుండాలి అంటే ఒక 5 హార్ట్స్ కావాలని, అందుకని చెప్పి వాళ్ళని కూడా సెలెక్ట్ చేశామని చెప్పి కూ చెప్తే ఇప్పుడు దీనికేమంటావు ఒనోకి తాత, వాళ్ళు వాళ్ళ విల్ ప్రకారం ఇదంతా చేశారు, ఇప్పుడు దీనికేమంటావు అని చెప్పి బోరుటో అడుగుతాడు. ఒనోకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేయని చెప్తాడు. ఆ తర్వాత కూ తన చేతిని అంటే తన బ్రేక్ డౌన్ అవటం ఒనోకి తాతకి చూపిస్తాడు. అయినా సరే అది పట్టించుకోకుండా ఒనోకి తాత వాళ్ళందరినీ రిలీజ్ చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే కూ అడుగుతాడు, మీ డ్రీమ్స్ కి మేము కాళ్ళు చేతులు అని చెప్పేసి ఇది వరకు అనేవాడివి, ఇప్పుడు వాళ్ళందరి కోసం వాళ్ళ బాగు కోసం మమ్మల్ని సాక్రిఫైస్ చేస్తున్నావా అని చెప్పేసి కూ అడుగుతూ ఒనోకి తాతకు ఒక్కటిస్తాడు కడుపులో. ఒనోకి తాత టెంపరీగా అన్కాన్షియస్ అయిపోతాడు. ఇక్కడ వేరే ఫ్యాబ్రికేషన్స్ అడుగుతా ఉంటారు, మనం మాస్టర్ విష్ నే చెయ్యాలి కదా, మాస్టర్ ఏం చెప్తే అది చెయ్యాలి కదా అనేసి అంటే కూ చెప్తాడు, మాస్టర్ ఇప్పుడు మంచిగా ఆలోచించే స్థితిలో లేరు, అందుకని చెప్పేసి నేను ఆయన్ని నాక్ చేసా, మన ప్లాన్స్ ప్రకారం మనం వెళ్దాం అని చెప్పి వేరే ఫ్యాబ్రికేషన్స్ కి కూ చెప్తాడు. ఇంకా కూ ఒనోకి తాతని అలా లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఇక్కడ ఉన్న గెనిన్స్ ని మీరు ఏదో చేసుకోండి అని చెప్పి ఆ ఫ్యాబ్రికేషన్స్ కు వదిలేస్తాడు. ఆ ఫ్యాబ్రికేషన్స్ ఇంకా బోరుటో మాట్లాడుకుంటా ఉంటారు, ఏంటి మీ ఇంటెన్షన్స్ అది ఇది అని చెప్పి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఉంటే అక్కడ అకుటాస్ బోరుటో వాళ్ళ మీదకి అటాక్ చేస్తా ఉంటాయి. అదే టైంలో అక్కడికి ఒక కోనాయికి పేపర్ బాంబ్ పెట్టి ఆ అకుటాస్ మీదకి అటాక్ చేయగానే దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి బోరుటో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. షికడై వాళ్ళకి కనిపిస్తాడు. వీళ్ళు నలుగురు కలిసిన తర్వాత షికడై చెప్తాడు, ప్రెసెంట్ విలేజర్స్ అందరినీ క్యాప్చర్ చేశారు, మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు అలా వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడే అక్కడికి కాకో వస్తాడు. కాకో వచ్చిన తర్వాత షికడై చెప్తాడు, కాకుయోని చూసుకుంటాం, బోరుటో శారదా మీరు మీట్స్ కి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. ఇదే టైంలో అక్కడ ఆకున్ లేచి ఈనోజిన్ తనని సేవ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు కదా అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఇంకా ఈనోజిన్ కోసం అని చెప్పి వెతకడానికి వెళ్తాది. బోరుటో శారదా అలా వెళ్తా ఉంటే వీళ్ళని అడ్డుకోవడానికి కిరారా వస్తుంది. వీళ్ళిద్దరికి కిరారా గెంజుత్సు యూజ్ చేస్తుంది అని తెలిసి శారదా తన షారింగాన్ని యాక్టివేట్ చేస్తా ఉంటది. ఇదే టైంలో టీమ్ 10 కాకువతో ఫైట్ చేస్తూ స్ట్రగుల్ అవుతా ఉంటారు. ఇంకా షికడై నేను కోకువని చూసుకుంటా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి సాక్రిఫైస్ అయ్యి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతారు. ఇదే టైంలో ఈ డాక్టర్ మీట్స్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేద్దామని చూస్తా ఉంటాడు. షకియే ఇదంతా చూస్తూ మీట్స్కి నీకు చాలా థ్యాంక్స్, నువ్వు ఇదంతా మా కోసం చేస్తున్నావు అని చెప్పి మీట్స్కి థ్యాంక్స్ చెప్తాడు. ఇక్కడ షికడై ఇంకా కాకో అలా ఫైట్ చేసుకుంటా ఉంటే కాకో అంటాడు, నువ్వు బలయి మీ ఫ్రెండ్స్ ని పంపించేసో, హ్యూమన్స్ అండర్స్టాండింగ్ చాలా విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత షికడై తన షాడో పారాలిసిస్ జుట్సుని ట్రై చేద్దామని చూస్తే అక్కడున్న లైట్స్ అన్నిటిని పేల్చేస్తాడు. ఇంకా షికడైని అటాక్ చేయడానికి అని చెప్పి కాకో స్పీడ్ గా
పరిగెత్తుకుంటా వస్తే అక్కడ ఈనోజిన్ ఆల్రెడీ పక్షులతో కవర్ చేసిన ఒక లైట్ ఉండిద్ది. ఆ లైట్ రాగానే ఈనోజిన్ తన షాడో పారాలిసిస్ జుట్సుని యూజ్ చేసి కాకోని ట్రాప్ చేస్తాడు. షికడై తన షాడో పారాలిసిస్ ని ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నాడు అన్న టైంలో ఇంకా చోచో తన బండ ఫామ్ లోకి వచ్చి చేత్తో ఒక్కటి గుద్దంగానే కాకో దూరంగా వెళ్లి పడిపోతాడు. వెంటనే కాకో మళ్ళీ వచ్చి వీళ్ళ ముగ్గురిని కొడతాడు. కాకో బాడీ బ్రేక్ డౌన్ అవుతా ఉంటది. కాకో చెప్తాడు, నా బాడీ ఇంకా అయిపోవస్తుంది కదా, మీరు ఎంత స్ట్రాంగ్ గా చూపించండి అని చెప్పి ఫైట్ చేయడానికి అని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఆకున్ వీళ్ళ వైపు అని చెప్పి అలా వస్తా ఉంటది. కొనహామురు ఇదే టైంలో ఈ అకుటాస్ ఫామ్ అయ్యే ప్లేస్ ని చూస్తా ఉంటాడు. అక్కడికి మీట్స్కి వచ్చి కొనహామురుని గమనిస్తాడు. ఇక్కడ ఈ కాకో నుంచి తప్పించుకున్న వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ప్లాన్ వేసుకుంటా ఉంటారు. షికడై వాళ్ళు కాకో మీద ఇంకొక పంచ్ కొట్టు అని చెప్పేసి చోచో చెప్తాది. కానీ నేను ఎలా కొట్టగలను అని చెప్పేసి అంటే ఇంకా షికడై అంటాడు, ఈనోజిన్ నీ లాస్ట్ జుట్సుని యూజ్ చేయని చెప్పేసి అంటే ఈనోజిన్ చెప్తాడు అది తన మీద యూజ్ అవ్వకపోవచ్చేమో అని చెప్పి షికడైకి చెప్తే షికడై అయినా పర్వాలేదు ట్రై చేయి అని చెప్పేసి ఈనోజిన్ తో అంటాడు. ఆ తర్వాత షికడై ఒక దగ్గర ఉండి కాకోన్ లూర్ చేస్తాడు, అంటే కాకో దగ్గరికి వచ్చేలా చేస్తాడు. ఇదే టైంలో ఈనోజిన్ వెనకాతల నుంచి తన మైండ్ ట్రాన్స్ఫరింగ్ జిట్సు అంటే యమునాకా క్లాన్ వాళ్ళు ఈనో యూజ్ చేస్తారు కదా, అది మైండ్ ట్రాన్స్ఫరింగ్ జిట్సుని యూజ్ చేసి ఈ కాకోను కదలనివ్వకుండా చేస్తాడు. చోచోని తొందరగా చేయనేసి అంటే చోచో తన క్యానన్ బాల్ ఫామ్ లోకి మారి కాకోని గుద్దుదామని ట్రై చేస్తే ఈ మైండ్ ట్రాన్స్ఫరింగ్ జుట్సు పోయిద్ది. కాకు తన కాన్షియస్ లోకి వచ్చి చోచో అటాక్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఈనోజిన్ ని అటాక్ చేయబోతుంటే అక్కడికి ఆకున్ వచ్చి కాకోని ఆపేస్తుంది, అంటే కాకో కళ్ళు మూసేలా చేసేస్తుంది. కాకో ఆకుని పక్కకి ఇసిరేసి ఆకుని ఇలా కొట్టేస్తాడు. ఇంతలో చోచో తన బండ ఫామ్ లో పరిగెత్తుకుంటా అంటే దొర్లుకుంటూ వచ్చి కాకువని కొట్టేసిద్ది. కోకువ ఇంకా బ్రేక్ అయిపోతూ హ్యూమన్స్ నిజంగా చాలా గొప్ప వాళ్ళు అన్న టైప్ లో మాట్లాడతాడు. ఆ తర్వాత కోకువ చనిపోతాడు. ఆకున్ కూడా అలా చనిపోయే ముందు ఈనోజిన్ పేరు చెప్పి చనిపోయిద్ది. ఆ పేరు విన్న తర్వాత ఈనోజిన్ పొంగి పొర్లిపోతూ చాలా బాధపడుతూ ఏడుస్తా ఉంటాడు. ఇక్కడ కిరారా గెంజుత్సులో బొరుటో ఇంకా శారదా ట్రాప్ అయిపోయి అలా ఉండిపోతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 89 ఏ పియర్సింగ్ హార్ట్. కు ఒనోకి తాతని పడుకోబెట్టిన తర్వాత ఒనోకి తాత చెప్తాడు, ఈ ప్లాన్స్ అన్ని ఆపేయనేసి అంటే కు చెప్తాడు, మీ ప్లాన్స్ ఇవన్నీ వీక్ అయిపోయినాయి, మీ జడ్జిమెంట్స్ వీక్ అయిపోయినాయి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అంటాడు. షికడై వాళ్ళు ఫైట్ చేసి అలసిపోయి ఉంటారు కదా, బోరుటో వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇదే టైంలో బోరుటో ఇంకా శారదా కిరారా గెంజుత్సులో ఉండి కిరారా ఎలా చెప్తే అలా ఆడుతా ఉంటారు ఒక పప్పెట్స్ లాగా. శారదా తన షారింగాన్ని యూజ్ చేసి బోరుటో మీద ఉన్న గెంజుత్సును తీసేద్దామని చూస్తే కానీ కిరారా తన గెంజుత్సును యూజ్ చేసి బోరుటో కళ్ళు మూసేలా చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి చేతిలో కత్తులు పెట్టి ఒకరినొకరు అటాక్ చేసుకునేలా చేస్తాయి. శారదా కొంచెం డ్యామేజ్ అవుతా ఉంటది, కిరారా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. ఒనోకి తాత తన డ్రీమ్స్ లో బోరుటో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. బోరుటో వీళ్ళు కూడా హ్యూమన్స్ లాగే బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళకి కూడా పర్సనాలిటీస్ ఉంటాయి అని చెప్పేసి అంటా ఉంటాడు కదా, అది గుర్తు తెచ్చుకొని కూ బిహేవ్ చేసిన తీరుని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత కూని ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు పేరు పెట్టడం, ఆ తర్వాత ఈ మిగతా ఫ్యాబ్రికేషన్స్ కి పేరు పెట్టడం, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు ఒనోకి తాత. ఇంకా కూ ప్లాన్స్ ని సాగనివ్వకూడదు అని చెప్పేసి ఒనోకి తాత ఇలా బయటకు వచ్చి చూస్తాడు. వాళ్ళ నాపుదామని వెళ్తా ఉంటే ఒనోకి తాత రూమ్ బయట ఒక అకుటా ఉంటది అడ్డంగా. ఇదే టైంలో షెకియే తన హార్ట్ ఇంప్లాంటేషన్ కని చెప్పి తన బ్రేక్ డౌన్ అవుతున్న బాడీని ఆ బ్లూ కలర్ వాటర్ ట్యాంక్ లో పెట్టుకుంటాడు. అక్కడికి పెట్టిన తర్వాత డాక్టర్ అడుగుతాడు, నా హార్ట్ రిప్లేస్ అయిన తర్వాత నేను హ్యూమన్ లా ఉండగలను అనేసి అంటే డాక్టర్ చెప్తాడు, హ్యూమన్స్ కి మించి మెరుగ్గా ఉండగలరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీట్స్కి అక్కడికి వచ్చిన తర్వాత మీట్స్కి చెప్తాడు, కాకో ఇంకా కాకువ చనిపోయిన తర్వాత నాకెందుకో ఇక్కడ బాధగా ఉంది అని చెప్పి తన హార్ట్ వైపు చూపిస్తా ఉంటాడు. ఇప్పుడు హ్యూమన్ హార్ట్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ అవుతాయా అని చెప్పి మీట్స్కి అడిగితే, హ్యూమన్ హార్ట్ పెట్టుకున్నంత మాత్రాన నీకు ఆ ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయని చెప్పలేం అని మీట్స్కి అక్కడి నుంచి వెళ్ళిపోయి డాక్టర్ తో చెప్పిన మాటలు చెప్తాడు. ఇది తొందరగా అయిపోతుందా అనేసి అంటే డాక్టర్ చెప్తాడు, ఆ తొందరగా అయిపోతుంది అని. హార్ట్ రిప్లేస్మెంట్ బ్రో. ఇక్కడ సెక్కి ఈ అకుటాస్ కంటికి కనబడకుండా అలా పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటే అకాట్సుచి కలుస్తాడు. అకాట్సుచి కలిసిన తర్వాత అకాట్సుచికి మొత్తం చెప్తాడు, ఈ విలేజర్స్ అందరినీ క్యాప్చర్ చేసి ఒక దగ్గర పెట్టారు అనేసి అంటే అకాట్సుచి ఈ సెక్కికి ఇలా కమెంట్ చేస్తాడు, నువ్వు వెళ్ళి ఒనోకి తాతను కాపాడు అని చెప్పేసి అంటే సెక్కి ఇంకా ఒనోకి తాత దగ్గరికి అని చెప్పి బయలుదేరుతా ఉంటాడు. ఇదే టైంలో కిరారా ఇక్కడ బోరుటో వీళ్ళని ఒకరినొకరు అలా ఫైట్ చేయించుకుంటా ఉంటే ఒక అకుటా వచ్చి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా ఉంటది. అది చెప్పిన తర్వాత అకుటా వెళ్ళిపోయింది. కిరారా వీళ్ళకి చెప్పిద్ది, మీట్స్ కి ఇంకా సెకి హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్తున్నారంట, మా ఫస్ట్ ఆర్టిఫిషియల్ హార్ట్ రెడీ అయిపోయింది, సో ఇంకా నేను మీతో ఆడుకోలేను కాబట్టి ఒకరినొకరు అంతం చేసుకోండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ బోరుటో శారదాని అటాక్ చేద్దామని తన కత్తితో ఇలా కొడతా ఉంటే శారదా బోరుటో కత్తిలోంచి తన షారింగాన్ని యూజ్ చేసి తన మీద ఉన్న గెంజుత్సును రిలీజ్ చేసుకొని బోరుటో మీద ఉన్న గెంజుత్సును కూడా రిలీజ్ చేసింది. ఇదే టైంలో కూ దగ్గరికి మీట్స్ కి సెకియే కిరారా వస్తారు.
వచ్చిన తర్వాత మీట్స్ కి ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ ని కూకి ఇవ్వబోతుంటే అప్పుడే అక్కడికి బోరుటో వచ్చి మీట్స్ కి చెప్తాడు. మీట్స్ కి నేను చెప్పేది విను, నేను నిన్ను అర్థం చేసుకోలేదు, నాకు అర్థమవుతుంది ఆ విషయం, చెప్పేది విను అనేసి అంటే మీట్స్ కి తన లైట్నింగ్ ని యూస్ చేస్తాడు, అంటే ఇంకా ఎక్స్ట్రాల్ చేయొద్దు అని. ఇంతలో కు తన ఎర్త్ స్టైల్ ని యూస్ చేసి వాళ్ళని అలా క్యాప్చర్ చేస్తాడు. ఆ తర్వాత బోరుటో మీట్స్ కి నా మాట విను, నా మాట వినరా అంటే మీట్స్ కి సైలెంట్ గా ఉండు అని చెప్పి ఆ హార్ట్ ని కూకి ఇస్తాడు. కూకి ఇచ్చిన తర్వాత మీట్స్ కి కు వెనక్కి వెళ్లి కు గుండెల్లోకి ఇలా చేతిని దింపేస్తాడు. ఆ తర్వాత కు చేతిలో ఉన్న ఆ హార్ట్ కింద పడిపోతే అవి స్నేక్స్ అని తెలుస్తుంది. దూరంగా వీళ్ళ ల్యాబ్ దగ్గర మంటలు రావడం గమనిస్తారు. అక్కడ కొనహామరు ఈ అకుటాస్ అన్నిటిని నాశనం చేస్తా ఉంటాడు. కొనహామరు మీట్స్ కి కలిసి ఈ ప్లాన్ ని చేశారు. ఆ తర్వాత కురోట్సుచి అక్కడి నుంచి తప్పించుకొని ఈ షినోబీస్ అందరిని అక్కడి నుంచి ఫ్రీ చేస్తుంది. ఇదే టైంలో ఒనోకి తాత కూడా తన రూమ్ నుంచి తప్పించుకుంటాడు. ఇక టీమ్ 7 కి ఈ మిగిలిన కిరారా, సెకి, కూకి ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 90 మీట్స్ కి చేసిన డ్యామేజ్ వల్ల కూ బాడీ బ్రేక్ డౌన్ అవుతా ఉంటది. నేను ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పి కూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ చాలా వరకు ఇగ్నోర్ చేయండి. ఈ దిక్కుమాలిన మందంతా నేను రికార్డ్ చేసే టైంలోనే ఉంటారు. 1 గంట 1:30 ఈ టైంలో కూడా అసలు ఏందో తెలియదు, ఇట్లా వాగుతా ఉంటారు, తిరుగుతా ఉంటారు. దీని అమ్మ జీవితం. కూ వెనకతల బోరుటో ఇంకా శారదా వెళ్తారు. వాళ్ళిద్దరిని ఆపడానికి సెకియే తన క్లేస్ ని యూస్ చేస్తాడు, కానీ వాళ్ళు తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బోరుటో ఇంకా శారదా అలా వెళ్తా ఉంటే వాళ్ళని కిరారా ఆపుతుంది తన అగుటాస్ తో. ఇక్కడ సెకియే మీట్స్ కి ఫైట్ చేసుకుంటా ఉంటే సెకియే బాడీ బ్రేక్ డౌన్ అవుతా ఉంటది. నువ్వు ఇంకా అంతకు మించి ఎక్కువ ఫైట్ చేయకు, నీ బాడీ డ్యామేజ్ అవుతుంది అని మీట్స్ కి అంటే, నువ్వు నన్ను ఫ్రెండ్ అని చెప్పి మోసం చేసావు అది ఇది అని చెప్పి సెకియే బాధపడతా ఉంటాడు. ఇక్కడ కిరారాతో ఫైట్ చేస్తున్న బోరుటో శారదల దగ్గరికి కిరారా ఒక పెద్ద జైంట్ అగుటాన్ని సమన్ చేస్తుంది. దాంతో ఫైట్ చేయడానికి అని చెప్పి బోరుటో గారగాని సమన్ చేస్తాడు. గారగా ఇంకా ఆ పెద్ద అగుట అలా ఫైట్ చేసుకుంటా ఉంటే శారద ఈ కిరారాని అటాక్ చేయడానికని వెళ్తుంది. ఈ కిరారా బాడీ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ డౌన్ అవుతా ఉంటది. కిరారా శారద మీద గెంజుత్సుని యూస్ చేద్దామని ట్రై చేస్తే శారద తన షారింగాన్ తోని అది రెప్లికేట్ చేసుకుంటూ ఇదే గ్యాప్ లో తన లైట్నింగ్ రిలీజ్ ని చేస్తుంది. లైట్నింగ్ రిలీజ్ అటాక్ ని కిరారా మీద చేస్తుంది. ఇంకా కిరారా బాడీ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోతుంది అన్న టైంలో కిరారా ఆ జైంట్ అగుటాని నన్ను సేవ్ చేయని చెప్పి పిలుస్తుంది. కానీ గారగా తనని చుట్టుముట్టేసి అలా ఉంచేపాటికి ఆ జైంట్ అగుట నాశనం అయిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇక్కడ సెకియే తన సెంటిపీడ్స్ అలాంటివన్నీ క్లే ని యూస్ చేసి మీట్స్ కి మీద అటాక్ చేస్తూ మీట్స్ కి తిడతా ఉంటాడు. నువ్వు మాస్టర్ ప్లాన్ కి అడ్డం వచ్చావు, నువ్వు మమ్మల్ని అందరినీ మోసం చేసావు అది ఇది అని చెప్పేసి అంటూ మీట్స్ కి మీద అటాక్ చేస్తా ఉంటే మీట్స్ కి వాటి నుంచి తప్పించుకుంటా తను తప్పు దారిలో వెళ్తున్నాడు, అందుకే నేను ఇలా చేశా అని చెప్పేసి షెకియేతో అంటాడు. ఇదంతా కాదు అని చెప్పేసి షెకియే తన మీద అటాక్ చేస్తా ఉంటే మీట్స్ కి వాటి నుంచి తప్పించుకుంటా ఉంటాడు. ఇంకా షెకియే నేను బోరుటోని చంపేస్తా అనేసి అంటే మీట్స్ కి రంగంలోకి దిగి షెకియేతో ఫైట్ చేస్తాడు. షెకియే తన ఎక్స్ప్లోజివ్ క్లే తోని ఒక పెద్ద సెంటిపీడ్ ని తీసి మీట్స్ కి మీదకి వేస్తే మీట్స్ కి తన లైట్నింగ్ స్టైల్ ని యూజ్ చేసి దాన్ని ఆపేస్తాడు. అది ఎందుకు పేలలేదు అని చెప్పి షెకియే ఆలోచనలో ఉంటాడు. ఇంతలో షెకియేకి అర్థం అవుతుంది ఆడు పోయాడు అని. షెకియే అలా కింద పడిపోతాడు. ఈ సెక్కి ఒనోకి ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి ఒనోకిని కనిపెడతాడు. అకాట్సుచి నన్ను ఇలా పంపించాడు అని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత కు ఈ డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ చెప్తాడు ఈ షినోబీస్ అందరూ హార్ట్స్ ఇస్తా అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, తప్పించుకున్నారు అనేసి అంటే కు ఈ డాక్టర్ హార్ట్ తీసుకుందాం అని చెప్పి ప్రిపేర్ అవుతాడు. ఇదే టైంలో మీట్స్ కి ఈ షెకియేతో అంటాడు నేను ఒరోచిమారు దగ్గరికి తీసుకువెళ్తా, నేను సేవ్ చేస్తా అనేసి అంటే లేదు నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ వేరు, నువ్వు నేను డిఫరెంట్ అసలు మన మోటివేషన్స్ వేరు అని చెప్పేసి అంటూ షెకియే అలా చనిపోతాడు. కురోత్సుచి ఇక్కడ ఈ ఈవా షినోబిని అంటే ఇవగాకురేలో ఉన్న షినోబీస్ అందరినీ సేవ్ చేసి ఇక్కడ ఈ ఇవగాకురేని మళ్ళీ తన రిక్లెయిమ్ చేసుకుంటది అనమాట. అంటే అక్కడ అకుటాస్ ని వాటన్నిటిని చంపిస్తా ఉంటది. ఇదే టైంలో మీట్స్ కి బోరుటో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. వీళ్ళు ముగ్గురు అలా ఆ ఓల్డ్ సిటీలో మాట్లాడుకుంటా ఉంటే, ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్ లో ఉన్నది కాదు, ఇవగాకురేలో ఉన్న ఓల్డ్ సిటీలో మాట్లాడుకుంటా ఉంటే అప్పుడే అక్కడికి కు వస్తాడు తన కొత్త హార్ట్ ని రిప్లేస్ చేసుకొని. ఇప్పుడు మీరు నాతో ఫైట్ చేయబోతున్నారు వీక్లింగ్స్ అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ప్రీవియస్ ఎపిసోడ్ లో లాస్ట్ వరకు ఎంతమంది చూస్తున్నారా అని అడిగితే కొంతమంది చూస్తున్నాను అని పెట్టారు. వాళ్ళ కోసం ఈ మెసేజ్ అనుకోండి. ఎండ్ వరకు చూసే వాళ్ళు కొంతమంది కోసం, అంటే అందరి కోసం అనుకోండి. నా వాయిస్ బాగా రావట్లేదు, బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ క్యాప్చర్ అవుతా ఉంది. సో మైక్ కొనుక్కుందాం అని చూస్తే తక్కువలో తక్కువ మంచిది 2500 ఉంది. యూట్యూబ్ లో మానిటైజేషన్ వచ్చిన 3 నెలలు అయింది. 3 నెలలకి ఎంత వచ్చిందో మీరే చూడండి. సో కింద నేను నావి యాప్ లింక్ ఇస్తా, అది రిఫర్ చేసుకుని అందులో మీరు 10 రూపీస్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేశారంటే ఒక 25 మంది చాలు 2500 అవుతాయి. ఒక మైక్ ఒకటి కొంటే వాయిస్ మంచిగా వస్తుంది. ఇదేమి నా స్వార్థం అని అనుకోవచ్చు, లేదా ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే బెటర్ మైక్ ఉంటే ఇంకా మంచి కంటెంట్ వస్తుందని నా ఒపీనియన్. అంతే, 25 మంది ఎక్కువ అవసరం. అది 2500 ఎంత ఉంది. నాకు వచ్చే శాలరీతో నేను అవి ఇవి అంటే మనకి అవ్వని పని. సో చెయ్యాలి అనుకుంటే చేయండి, ఫోర్స్ ఏం లేదు. అకౌంట్ క్రియేట్ చేసి అందులో గోల్డ్ లో 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే చాలు. కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి యాప్ లో లాగిన్ అయ్యి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ పాన్ డీటెయిల్స్ ఇవ్వాలి.
18+ వాళ్ళే అవుతుంది ఇది. సో ఒక 25 మంది కింద కామెంట్ చేయండి. నేను చేస్తున్నా అని చెప్పారు అంటే కనుక నేను లెక్కేసుకుంటా ఎంతమంది అని. 25 మంది అయితే ఇంకా ఆపేస్తా. హోప్ యూ గెట్ మై పాయింట్ బ్రోస్ అండ్ సిస్. అంతే, ఇక్కడ వరకు చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారు కాబట్టి ఈసారి చూడలేదు అని మెసేజ్ పెట్టండి. బాయ్ బాయ్.